ఏ కాయక తెలంగాణ బై క్యా తెలంగాణ ఎవరిని మాట్లాడి అదే మాటిగా దాన్ని రాయమని నేను చివరికి లైన్లు కంపల్సరీ రాయబోయా బాబా అని చెప్పి రాపించిన నేనే. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం? రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని నేనే రాపించాను. ప్రజల్లో ఉన్నటువంటి అపనమ్మక స్థితిని పటాపంచలు చేసి ఉద్యమం కోసం వాళ్ళని సమాయత్తం చేయాలని చెప్పి అవన్నీ ప్రయాసాలు పడ్డాం. పిడికడంటే పిడికడే మంది, చాలా మంది ఇప్పుడు ఉన్నోళ్ళు లేరు. కరీంనగర్లో సింహగర్జన సభ పెడితే అప్పుడు హరీష్ యువకుడు, అనుభవం కూడా లేదు. సింహగర్జన సభ పెడితే ఒక్కడే మనిషి పోయాడు రూసోకితం తీసుకొని పోయి దాన్ని సూపర్ డూపర్ హిట్ చేసుకున్నాం ఆ రోజు. ఆ ఎర్రటి ఎండల మే నెలలో ఆ రోజులు జ్ఞాపకం వస్తే ఒకటొకటి ఇలా కళ్ళకు నీళ్లు కూడా వస్తాయి. ఆ తదనంతర పరిణామాలలో ఎందరో మంది మిత్రులు, ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు, విద్యాసాగర్ రావు గారు, కళ్యాణ్ యాదగిరెడ్డి గారు ఇప్పుడు కూడా నా పక్కకున్నారా అనిపిస్తుంది. వాళ్ళు బాధ కలిగితే దుఃఖం వస్తుంది. వాళ్ళు పాపం తెలంగాణ వచ్చే కొద్ది రోజుల ముందే చనిపోయింది. అయ్యో ఈ 4 రోజులు ఉంటే బాగుండు కదా, చూసి చచ్చిపోదురు, తృప్తి పడతారని చెప్పి మేము కూడా ఏడ్చినాం మనసులో ఎన్నోసార్లు. అంత బాధలు పడ్డాం. అట్లాంటి ఉద్యమాన్ని చాలా 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 కష్టాలు పడి మీకు నేను చెప్పే అవసరం లేదు. కథలో మీరు కథానాయకులే చాలా మంది, మీకు అన్ని తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడి తీసుకొని పోయినామో మీకు తెలుసు. అసలు ఆ ఉద్యమ రూపాలు యాడ్ చేసుకుంటూనే ఒళ్ళు పులకరిస్తుంది. పిలిపిస్తే వచ్చుడే లక్షల మంది, వేల మంది జనం రోడ్ల మీదకి. వంట వార్పు అంటే పోయి వెట్టుడే రోడ్ల మీద. ఎక్కడికక్కడ అసలు మామూలు ఉద్యమం కాదది. ప్రజల్లో విశ్వాసం పాదుకొలిపి ప్రజలు నింబడేసుకొని చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక ఉద్యమ రూపాన్ని ఒక పక్కన, దానికి రాజకీయ స్వరూపాన్ని మరో పక్కన. మొదలైన నా మున్న పదవులను ఇసిరి కొట్టి స్టార్ట్ చేసిన మూమెంట్. అంతకుముందు ఏంటంటే వీళ్ళు 2 బదనాములు పెట్టే తెలంగాణ మీద. తెలంగాణ దుకాణం స్టార్ట్ కాగానే వీళ్ళు రాజకీయ నిరుద్యోగుల పదవుల కోసం పెట్టిండ్రు అని ఒకటి, ఇక పైసలు వసూలు చేసే దుకాణమే అని 2. అంటే దీన్ని మలినపరచాలి. తెలంగాణ ఉద్యమం అంటేనే ఈనం, బేకారు ముచ్చట అనేటట్టు ప్రచారం చేయాలన్నటువంటి కుట్రలు జరిగేటి. దాన్ని తిప్పికొట్టడానికే నా పదవులను రాజీనామా చేసిన, ప్లస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ఆ రోజులలో. ఉద్యమం పేరిట ఎవరిని డబ్బులు అడగద్దు, ఎవరైనా అడిగితే దయచేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి నేను ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను. అంటే ఉద్యమ పవిత్రతను పెంచడానికి, అపనమ్మక స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి ఇవన్నీ కూడా ఎత్తుగడలు అవలంబించి తీసుకొని వచ్చినాం. రాజకీయ స్వరూపం ఇచ్చినాం కాబట్టి ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చింది, శాశ్వతత్వం వచ్చింది. హింసకు తావులేదు, విధ్వంసానికి తావులేదు. ప్రభుత్వాలు మనల్ని ముట్టుకోలేవు, పట్టుకోలేవు. చాలా బ్రహ్మాండంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉండే, ఆయన పాపం ఆశ్రయం ఇచ్చాడు ఆఫీసు పెడతామంటే. కుట్రతోనే ఆయన బిల్డింగులో కొట్టిండ్రు, మన సామాన్లను తీసి రోడ్డు మీద పడేసారు. అంటే తెలంగాణలో జాగా దొరకని, ఆఫీస్ దొరకని అనేటువంటి పరిస్థితి. ఆఫీసు పెడదామంటే వాళ్ళకి బెదిరించుడు. మనోడు పోయి చూసి రావాలి, వెంటనే ఇంటెలిజెన్స్ పోలీసు టెలిఫోన్ రావాలి, నువ్వు సీఎం దృష్టిలో వస్తావు సుమా, అట్లా సుమా ఇట్లా సుమా అని బెదిరింపులు. వాటి నడుమ ఉద్యమానికి ఒక వ్యూహం పెట్టుకున్నాం కాబట్టి, తెలివిగా పోయినాం కాబట్టి, ప్రజాస్వామిక పందాలో పోయినాం కాబట్టి, అహింసతను పోయినాం కాబట్టి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో నుంచి మన సామాన్లు రోడ్డు మీద గిరాటేస్తే ఇగో ఇంత ఎత్తైన తెలంగాణ భవనం కట్టుకున్నాం. ఆ నైపుణ్యంతో మలుచుకుంటూ వచ్చినాం కాబట్టి, లేకపోతే పాసిబుల్ అయ్యేది కాదు. ఉద్యమానికి పర్మనెన్సీ వచ్చేది కాదు, ఎప్పుడో ఎగిరిపోయేది. సో అట్లా అనేక ఆటుపోట్లను, అనేక విషయాలను ఎప్పటికప్పుడు తర్కించుకొని, చర్చించుకొని, మాట్లాడుకొని దాన్ని అంతా కూడా తీసుకొని వచ్చినాం. అనేక పర్యాయాలు రాజీనామా చేసినాం. జయాలు వచ్చినాయి, అపజయాలు వచ్చినాయి. జయం వచ్చినాడు పొంగిపోలేదు, అపజయం వస్తే కుంగిపోలేదు. సరే, దాన్ని మలుచుకుంటూ పోయినాం.
చివరికి చాలా 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 ప్రయాసపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకొని రాష్ట్రం అపాయింటెడ్ డే వచ్చిన రోజే ఈ రోజు, ఈ జూన్ 2. ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవడు కూడా అన్నాడు, కళ కూడా లేదు కనీసం. దెర్ వాజ్ నో డ్రీమ్ ఈవెన్, నన్. అట్లా ఉన్న తెలంగాణ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మీరందరూ మార్చుకోవాలి, ఇక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు. 99 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 10 ఏళ్ల పరిపాలన. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు బీఆర్ఎస్ ఖతమే చేస్తాం బై మోకాలంత ఎత్తులేనోడు కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంట అల్గా కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒక రోజు కాదు కదా, ఒక మహావృక్షం అయిపోయాయి, ఒక సముద్రం అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయింది. సరే, కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళా నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి, అన్న పునాదులు ఉన్నటువంటి ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయం. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయిందా? కాలే కదా, మళ్ళా ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళా రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి, 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటూ అంటుండు, సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నది ఆ మాట? దానికి కారణం ఏంది? నిష్కారణంగా ఏది రాదు. తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవొకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో, పిఆర్ స్టంట్లకో, పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి, ఒక ఆ పని చేసినాం మనం 10 ఏళ్ళు. నిరంతరం అదే పని. నీళ్ల ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తే ఏదో వాటికి పిచ్చోళ్ళ లెక్క ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జీఎస్డీపీలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తా ఉండే. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అభాషణ చేసిన అసెంబ్లీలో. కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు మనోళ్ళు. గొర్రె పిల్లలు పంపిణీ చేస్తా ఉంటే కూడా అపహాస్యం చేసిండ్రు. ఎక్కడో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ 1 స్థానానికి పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బాయి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుందో తెలుగడుతుందని భయపడ్డ తెలంగాణ. ఎంతో మంది పాము కాడు కూడా చచ్చిపోయిన తెలంగాణ. 2014 ముందు దర్జాగా కాలు మీద కాలేసుకొని నడింట్లో పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్టా చేసి పొలం బారిందా లేదని రైతు పోయి ధీమాగా చూసే తెలంగాణ తయారు చేసినాం మనం.